దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖము చేరడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ నన్ను ప్రోత్సహిస్తున్న ఆత్మలందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాం. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులు కండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెనలు పొందుకోండి. బైబిల్ సగలోనే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం నుండి 2వ భాగంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడుగాను ఉండెను. దేవుడు తన పరిశుద్ధ మాటను దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, సర్వాధిపతి స్తోత్రాలు. ఆత్మతో సత్యమును ఆరాధిస్తున్నప్పుడు సమస్తమైనటువంటి మేళ్లతో నింపిన దేవ మీకు వందనాలు. మీ కృపాతిశయమును బట్టి ఈ కార్యక్రమంలో అనేక మంది బిడ్డలను బలపరం చేస్తూ బలపరుస్తున్న ఆత్మీయంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా నీ కృప దయచేయండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. 3వ మాసంలో చివరి దినాల్లో మనము అద్భుతంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు చదవనటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని గమనిస్తే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో నిజంగా ఈ మాటలు ఎప్పుడు చదువుతున్నా కూడా మనకు ఒక క్రొత్తదనాన్ని లేక యేసుక్రీస్తు ప్రభువు వారు ఇప్పుడే స్వయంగా మన కళ్ళ ముందే జరిగినటువంటి సంఘటనలు కనబడతా ఉంటాయి. కారణం ఏంటంటే యెషయా ప్రవక్త క్రీస్తు ప్రభువారి జననానికి ముందే 700 సంవత్సరాలకు ముందే ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఎత్తి చూపించాడు ప్రభువారి కొరకు. పిల్లరా, మన ప్రభువు అనుభవించినటువంటి వేదన మనం ఎవరం కూడా అనుభవించలేదు, అనుభవించలేము కూడా. మనం కూడా కొన్ని శ్రమలను, కష్టాలను, ఇబ్బందులను కొన్నిసార్లు సహించాం. అయితే ప్రభు స్వయంగా వేదన అనుభవించినట్లుగా మనం ఎప్పుడు కూడా అనుభవించలేదు. దుఃఖముతో చెలిమి చేశాడు ఆయన, వేదనతో స్నేహితు సహవాసం చేసి ఉన్నాడు. మొదట్లో ప్రారంభంలో మన జీవిత విధానంలో పాపమును గుర్చినటువంటి వాస్తవం మనకు తెలియదనే చెప్పాలి. నిజమే, మనిషి తన యొక్క సహజ వాంఛలను అదుపు చేసుకున్నట్లయితే, సుగుణాలను అలవర్చుకున్నట్లయితే మనిషి కూడా దేవుడుగా మారగలడు అనేటువంటి మిథ్యావాదాన్ని బలపరిచే వారు కూడా లేకపోలేదు. ఇది మనిషిలో ఉన్నటువంటి తార్కికవాదం లేక తార్కిక జ్ఞానం. అయితే మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనది, అత్యంత కఠినమైనది, అత్యవసరంగా విడిచిపెట్టాల్సింది ఒకటి ఉంది. అది పాపం. పాపము మన యొక్క ఆలోచనలను, మన ఉద్దేశాలను, మన తలంపులను, మన ప్రవర్తనను, మన మార్గాలను భ్రష్టు పట్టిస్తుంది. పాపం మూలముగా మన ఆలోచనలు అగమ్య గోచరంగా మారిపోయాయి, అదుపు తప్పిపోయాయి, అవివేకమయమైపోయాయి. మనకు దేవుని గురించి మంచి ఆలోచన ఉంది, విశ్వాస జీవితం కొరకు శ్రేష్టమైన తలంపు ఉంది, ఆధ్యాత్మిక జీవితం ఎదగడానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకుని, కానీ పాపం అనేది మన జీవితంలో ప్రవేశించడానికి మనం అవకాశం కల్పించినప్పుడు ఇవన్నీ కూడా ఏమైపోతాయి అంట, అగమ్య గోచరం అయిపోయి అదుపు తప్పిపోతాయి, దారి తప్పిపోతాయి. గమనించాలదే కాదు సమయంలో ప్రియ దేవుని బిడ్డ, మానవ జీవితంలో పాపం అనేది ఒక వాస్తవం అని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం అందరం కూడా పాపంలో జన్మించిన వారమే, పాపంలో జీవించిన వారమే. ప్రస్తుతానికి మారాము అనుకునే కొందరు ఇంకా పాపంలోనే చూశారు. పాపం అనేది కూడా ఒక లోపములే, అన్నిటిలో ఇది ఒకట్లే అనేటువంటి ఆలోచనతో మాత్రమే సరిపెట్టుకోవద్దు. పాపం నా జీవితంలో అది ఒక లోపం అండి. చూడండి, అతను కుంటివాడుకున్నాడు, అతనికి అవిటి లోపం ఉంది.
అతని చెవిటోడు ఆ లోపం ఉంది. అలాగే పాపం కూడా ఒక లోపం మాత్రమే చెప్పి సరిపెట్టుకోవద్దు ప్రియ స్నేహితుడా. పాపము దేవునికి వ్యతిరేకమైన ఒక కఠోర విద్రోహం. అది జీవితంలో మనము పాపానికి స్థానం ఇచ్చినట్లయితే మన జీవితంలో దేవునికి స్థానము లేదు అని అర్థం. నీ జీవితంలో దేవునికి స్థానం ఉన్నట్లయితే, నీ జీవితంలోకి ఆయన ఆహ్వానించినట్లయితే అక్కడ పాపానికి స్థానము లేదని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమని? క్రొత్త నిబంధన విధానము సరిగ్గా ఇదే సత్యాన్ని నొక్కి మరి చెప్తాను. పాపము నన్ను పరిపాలిస్తున్నట్లయితే, ప్రతి ఒక్కరు కూడా ఈ మాట వ్యక్తిగత పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ పాపం అనేది కనుక నన్ను పరిపాలిస్తున్నట్లయితే నాలో దేవుని జీవం ఉండదు, దేవుని మాటలకు తావు ఉండదు, దేవుని ఆహ్వానించడానికి అవకాశము ఉండదు. ఒకవేళ దేవుడే కనుక నన్ను పరిపాలిస్తున్నట్లయితే, నేను ఆయన అధికారం క్రింద ఉన్నట్లయితే, ఆయన మాటకు లోబడినట్లయితే పాపము నాలో ఉండదు, పాపానికి నాలో స్థానము ఇవ్వను. దేవుని స్తోత్రం చెప్పారు. అలా ఇలాంటి ఒక నిత్యత్వమైనటువంటి నిర్ణయం అనేది మనలో ఉండాలి. ఎందుకంటే మౌలిక సత్యం మరొకటి లేదండి, లేదు. పాపానికి చరమావస్థ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం. పాపాన్ని అణచివేసింది, పాపాన్ని త్రొక్కు వేసింది, పాపమును మనిషి విడిపించింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణమే తప్ప మరొకటి కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం ఒక చారిత్రకమైన వాస్తవం. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణము ఏ జీవిత చరిత్రలోనూ, మన జీవిత చరిత్రలను కూడా వాస్తవం కావాలి. ప్రపంచ నలుమూలలో ఎలాగైతే వాస్తవమైందో మన ఆధ్యాత్మిక జీవిత చరిత్రలో కూడా అది వాస్తవంగానే ఉండాలి. అంటే పాపం విషయంలో మనము అత్యవసరంగా ఒక పరిష్కారానికి రావాలి. పాపాన్ని పరిష్కరించిన కొరకే కదా యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. ఆ పాపానికి పరిష్కారమే మనలో కలిగేటువంటి దుఃఖం మరియు వేదన. కనుక ఆ దుఃఖాన్ని, వేదన తొలగించడానికి ఆయన దుఃఖపడ్డాడు, ఆయన దుఃఖంతో చెలిమి చేశాడు, ఆయన వేదన అనుభవించాడు. అందుకే మాట వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించుగాను ఉన్నాడు, తృణీకరించబడ్డాడు, ఎన్నిక లేనివాడిగా అయిపోయాడు ఆయన కేవలం నీ కొరకు నాకు. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, దుఃఖముతో చెలిమి చేస్తున్నావేమో, వేదనతో చెలిమి చేస్తున్నాను, ప్రభు నీ కొరకు వేదన అనుభవించాడు, నేను తొలగించాడు. కనుక ఇక మీదట సంతోషంగా ప్రభు కొరకు జీవించాలి. మనలో ఉన్నటువంటి పాపము అనేటువంటి విధి విధానాలను దూరపరుచుకుని వాస్తవ జీవితంలో ప్రభుని మనము ఆహ్వానించాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నీ సన్నిధి మాతో ఉంచారు, కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా బలపడుతున్నారు. వింటున్న నీ మాటలు శ్రేష్టమైనవిగా ఇంకా బలపరచండి. నీ దాసుని జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమం అంచెలంచెలుగా దీవెనతో నింపి మీ నామ మహిమార్థమే మాత్రమే జరిపించండి. క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడైన నడిపించును గాక. ఆమెన్.